పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి విడుదల రజని చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. చూస్తున్నాం మళ్ళీ కూటమి నేతలు ఎప్పటికప్పుడు దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల ద్వారా. మరి చిలకలూరుపేటలో కూడా విడుదల రజనీని అడ్డుకున్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి అప్డేట్స్? మనం చూస్తున్నాం, ఇప్పుడు చిలకలూరుపేటలో ఉన్నాం. చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అలానే యోజన విభాగం ఆధ్వర్యంలో లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ మూడో రోజు దీక్ష కొనసాగుతోంది. పోలీసులు మూడో రోజు కూడా వచ్చారు. మొదటి రోజు వచ్చారు, దీక్షకు పర్మిషన్ లేదంటూ మైకు తీసుకువెళ్లిపోయారు. మళ్లీ నిన్న ఎడ్లపాడు మండలంలో మండల కేంద్రంలో జరిగితే అక్కడికి వచ్చారు, పర్మిషన్ లేదంటూ పూర్తిగా దీక్షా శిబిరాన్ని తొలగించారు. ఇవాళ చిలకలూరుపేటలో దీక్షా శిబిరం దగ్గరకు పోలీసులు వచ్చారు. దీక్షా శిబిరానికి పర్మిషన్ లేదంటూ వచ్చి హడావిడి చేస్తున్నారు. పూర్తిగా దీక్ష చేస్తున్న వాళ్ళందరినీ లాగి పడేస్తున్నారు. మనం చూస్తున్నాం, పోలీసులకి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, విద్యార్థులకి, యువకులకి మధ్య వాగ్వివాదం జరుగుతుంది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ దీక్షకు పర్మిషన్ లేదు, వెంటనే ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోవాలంటూ హడావిడి చేస్తున్నారు. దీంతో పోలీసులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ బైఠాయించి కిందే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు. పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీరు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలి, ఖచ్చితంగా దీక్షకు అనుమతి లేదు అని చెప్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైఠాయించి దీక్ష శిబిరం కింద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తుంటే ఎందుకు పర్మిషన్ ఎవరు? తెలుగుదేశం నాయకులు ర్యాలీలు చేస్తున్నారు, వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇస్తారు? పూర్తిగా డిఎస్సిలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినాయి. ఈ డిఎస్సి స్కామ్ పైన ఏదైతే స్కామ్ జరిగిందో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే దీక్ష నిర్వహిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో విడుదల రజనీ ఉన్నారు. మేడం, ఎలా చూస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము యువత పట్ల, విద్యార్థుల పట్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారి కష్టానికి వారి అండగా ఉందామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉంది. మరి రిలే నిరాహార దీక్షలు మనం చేస్తా ఉన్నాము. ప్రతిరోజు ఏవో ఒక ఆటంకులు, ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బందులు. టెంటులు బీకేస్తాము, మైక్ పర్మిషన్ ఇయ్యరు అని చెప్పేసి ఇక్కడ నుంచి లేచిపోతారా లేదా కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారు. ఇప్పుడు కూడా మీరు అందరూ కూడా చూసారు, మీడియా అంతా కూడా ఉంది ఇక్కడ. పోలీసులు పర్మిషన్ లేదు, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏమనుకుంటున్నారు, మీరు వెళ్తారా లేదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా వాళ్ళందరినీ మైక్ ఎగబడి మీద పడి మరి అవసరం అయితే కొట్టైనా సరే మైక్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మీరు ఎవరికి ఇచ్చారండి పర్మిషన్? మేము చేస్తున్న తప్పేంటి? మేము రాజకీయాల కోసం ఈ కార్యక్రమం చేయట్లేదు. మేము యువత కోసం, విద్యార్థుల కోసం, వారి యొక్క భవిష్యత్ కోసం మేము చేస్తా ఉన్నాము. ఒక మంచి కాజ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. డిఎస్సిలో స్కామ్ జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి ఏవైతే అక్రమాలు ఉన్నాయో మరి దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వెంటనే వేయాలి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుతా ఉన్నాము. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో దానివల్ల విద్యార్థులు రోడ్ల మీద ఉంటున్నారు, యాజమాన్యాలు చేతులు ఎత్తేసాయి. ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ రాలేదు, అందువల్ల మేము మీకు చదువు చెప్పలేము, మీరు దిక్కున్న చోట పోండి అని చెప్తే మరి వాళ్ళంతా రోడ్ల మీద పడి మళ్ళీ ఏదో పనులు చేసుకునేటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా కూడా కష్టపడి ఇంతవరకు చదివి ఈ రోజున రోడ్డు పడుతున్నటువంటి విద్యార్థులకు అండగా ఉందామని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి విద్యార్థుల తరఫున పోరాడుతూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించమని, నిరుద్యోగ భృతి 3000 ఎవరికి ఉద్యోగం లేకపోయినా ఇస్తామని అన్నారు. మరి అది ఇవ్వమని చెప్పి ఇవన్నీ కూడా డిమాండ్స్ విద్యార్థుల తరఫున మేము చేస్తా ఉంటే మరి పెద్ద ఎత్తున కూడా స్పందన వచ్చి విద్యార్థులందరూ కూడా వచ్చి భయపడుతున్నారు. అంటే మళ్ళా మమ్మల్ని ఏమైనా కేసులు పెడతారేమో, మా స్టడీస్ కి, మా లైఫ్ కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి భయపడుతూ కూడా అయినా కూడా డేర్ చేసి
బయటకు వచ్చి వాళ్ళకు వచ్చినటువంటి బ్రైబ్ కాల్స్ గురించి, ఎవరైతే లంచం అడుగుతున్నారో, ఎవరైతే బెదిరిస్తున్నారో, మీరు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తారని పార్టిసిపేట్ చేసి వెళ్ళిన తర్వాత కూడా బెదిరించి మరి పోలీస్ స్టేషన్ పిలుస్తుంటే చాలా షేమ్ గా ఫీల్ అవుతున్నారు. మరి అలాంటి వాళ్ళు చెప్పుకున్నటువంటి వాళ్ళు మహిళలైతేనేమి చాలా మంది కోసము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డెక్కి పోరాడుతుంటే మరి ఈ ప్రభుత్వము పోలీసుల్ని పెట్టి గొంతు నక్కేటువంటి ప్రయత్నం. మేము చెప్తా ఉన్నాము, మీరు మైకులు కట్ చేయొచ్చు, గొంతు నొక్కొచ్చు, ప్రోగ్రామ్ వద్దని టెంట్లు బీకొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ మేము ఒకటే తెలియజేసుకుంటాం, ప్రజల్లో యువతలో వ్యతిరేకత వస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఇప్పటికైనా కూడా వైసీపీ వాళ్ళ కోసమనో కాదో, లేకపోతే ఏదో మేము చేస్తున్నామని కాదు, రాజకీయం చూడకుండా విద్యార్థుల భవిష్యత్ కోసం ఆలోచించమని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. పోలీసులు చెప్తున్నారు ఈ దీక్షకు పర్మిషన్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు దీక్షా శిబిరాన్ని ఖాళీ చేసి వెళ్ళాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ మేమే స్టేషన్ తీసుకెళ్తామని చెప్తూ ఉన్నారు. పొద్దున వచ్చిన దగ్గర నుంచి వాన్ చేస్తున్నారు, వచ్చిన దగ్గర నుంచి ఎంటబడుతున్నారు, వచ్చిన దగ్గర నుంచి విసిగిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మేము పర్మిషన్ పెట్టాము, ఎక్కడ చేసుకోవాలో చెప్పండి. మేము ఎక్కడ ఏ ప్లేస్ లో పర్మిషన్ పెట్టినా ఇక్కడ పర్మిషన్ లేదు, ఇక్కడ పర్మిషన్ లేదు, ఇక్కడ పర్మిషన్ లేదు, ఇదే మాట, ఇదే బెదిరింపులు. ఏమనంటే మాట్లాడుతూనే పక్కన ఎవరినో పట్టుకొని లాగేయటము, పోలీస్ స్టేషన్ పదని ఈ సంగతి చెప్తామని చెప్పడము, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఎక్కడా కూడా తగ్గకుండా విద్యార్థుల కోసం, స్టూడెంట్స్ యొక్క భవిష్యత్ కోసం మేము చేస్తున్నాం. కాబట్టి మీరు ఏమన్నా చేసుకోండి, మేము ఇక్కడే కూర్చుంటాము, ఏమన్నా మీరు చేయండి, అవసరమైతే ఏ కేసులన్నా పెట్టుకోండి అని చెప్పి మేము డిసైడ్ అయ్యి ఈరోజు విద్యార్థుల పక్షాన, ప్రజల పక్షాన, స్టూడెంట్స్ పక్షాన మేము పోరాడుతున్నాం. ఈ పోరాటాన్ని కూడా కొనసాగిస్తాం. ఖచ్చితంగా దీక్షా శిబిరం ఖాళీ చేయకపోతే మేమే అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. దీక్ష కొనసాగుతుంది, ఏమైనా చేయనియండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తాము. ఇది మా కోసమో, మా యొక్క దీనికోసమో కాదు, విద్యార్థుల భవిష్యత్ కోసం. కాబట్టి ఖచ్చితంగా ఏం జరిగినా సరే ఇక్కడ నుంచి కదలమని తెలియజేసుకుంటున్నాం. 3 రోజుల నుంచి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఎంత దౌర్జన్యం చేసినా ఖచ్చితంగా దీక్ష కొనసాగిస్తాము. ఒకవేళ పోలీసులు కనుక అరెస్ట్ చేస్తే స్టేషన్కి వెళ్ళైనా సరే దీక్షలో కొనసాగుతాము. ఎట్టి పరిస్థితుల్లో వెనుక తగ్గేదే లేదు. యువత, విద్యార్థులు లోకేష్ వ్యవహారంతో పూర్తిగా నష్టపోయారు, ఎన్నో జీవితాలు కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దీక్ష కొనసాగిస్తాము. ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేసేంత వరకు తమ దీక్ష కొనసాగుతుంది. పోలీసులు ఒకవేళ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసినా, లేకపోతే మైకులు తీసుకువెళ్లిపోయినా దీక్ష అయితే ఖచ్చితంగా ఈ రోజు కొనసాగుతుంది. పూర్తిగా ప్రభుత్వం భయపడుతుంది, భయపడే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి విడదల రజని చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. దీంతో పోలీసులు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. విడదల రజనిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల నిరంకుశ వైఖరి నశించాలని నినాదాలు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటలో ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం. డీఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి విడదల రజని చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది మొదటిసారి కాదు. విడదల రజని మొదటి రోజు దీక్ష చేపట్టిన పరిస్థితుల్లో కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించిన పరిస్థితి. కేవలం చిలకలూరిపేటలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాలన్నింటినీ కూడా ఇదే రకంగా పోలీసులు భగ్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తున్నాం, విడదల రజని మాజీ మంత్రి స్థాయి వ్యక్తిని పోలీసులు బలవంతంగా లాక్కుని వెళ్లిపోయే పరిస్థితులు చిలకలూరిపేటలో కనిపిస్తున్నాయి. విడదల రజని కింద పడిపోయారు, అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదు. What
నెక్స్ట్ మంత్రి 3 సంవత్సరాల మంత్రి పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి విడదల రజని చేపట్టిన దీక్షను పోలీసులు ఏ రకంగా భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారో కనిపిస్తోంది. పోలీసులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్నాం. మాజీ మంత్రి విడదల రజనిని బలవంతంగా అక్కడి నుంచి ఎత్తుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. ఆ క్రమంలో మాజీ మంత్రి విడదల రజని కింద పడిపోవడం కూడా మనకి క్లియర్ కట్ గా గమనిస్తున్నాం. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, పోలీసులు ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తిని చాలా రఫ్ గా హ్యాండిల్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏకంగా ఆమె చేతులు పట్టుకుని గుంజేసుకుని మరి అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం కనిపిస్తోంది. చాలా దారుణమైన పరిస్థితి. మొదటి రోజు నుంచి పోలీసులు చిలకలూరుపేటలో ఇదే వ్యవహార శైలిని ప్రదర్శిస్తూ ఉన్నారు. మొదటి రోజు మీకు దీక్షకు పర్మిషన్ లేదంటూ విడదల రజని చేతిలో ఉన్న మైకును లాగేసి మైకును ఎత్తుకుపోయిన పరిస్థితి. రెండో రోజు నిన్న ఎడ్లపాటులో దీక్షా శిబిరాన్ని నిర్వహించారు, అందులో పాల్గొన్నారు. అయితే మీకు పర్మిషన్ లేదంటూ అందరినీ అరెస్ట్ చేసి దీక్షా శిబిరాన్ని క్లోజ్ చేసిన పరిస్థితి. ఇవాళ మూడో రోజు ఉదయం నుంచి పోలీసులు వస్తూ ఉన్నారు. దీక్షా శిబిరం దానికి పర్మిషన్ లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రజల కోసం, యువకుల కోసం, విద్యార్థుల కోసం మేము దీక్ష చేస్తున్నాము, దీక్ష కొనసాగిస్తామని విడదల రజని చెప్పారు. అయితే ఇవాళ పోలీసులు మూడోసారి వచ్చి ఇక్కడ దాదాపు రావటం, పూర్తిగా హల్చల్ చేయడంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన దీక్ష తెలుపుతుంటే దీక్ష రూపంలో నిరసన తెలుపుతుంటే విడదల రజనీ పైన పోలీసులు ఒక మాటలో చెప్పాలంటే దాడి చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆమె దీక్షా శిబిరంలో శాంతియుతంగా దీక్ష చేస్తూ ఉంటే ఒక్కసారిగా పోలీసులు ఆమె చేతులు పట్టుకుని లాగేయడంతో ఆమె కింద పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయినా దీక్ష కింద కూర్చుని ఎక్కడైతే ఆమె పడిపోయారో అక్కడ కూర్చున్న దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు నన్ను అరెస్ట్ చేసినా సరే పోలీస్ స్టేషన్ లో కూడా దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెప్తున్నారు. దీక్షా శిబిరం దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, విద్యార్థులకు, యువకులకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. దాదాపు గంట సేపటి నుంచి ఈ వాగ్వివాదం, ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా దీక్షా శిబిరాన్ని మీరు క్లోజ్ చేయాలి, పర్మిషన్ లేదు అంటూ హడావిడి చేస్తున్నారు. ప్రశాంతంగా, శాంతియుతంగా దీక్ష చేసే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది, ఎందుకు మీరు ఇలా వ్యవహరిస్తున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం భయపడుతోంది. ఏదైతే లోకేష్ రాజీనామా చేయాలని ప్రజలందరూ ముక్త ఖండంతో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం భయపడి పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీక్షా శిబిరంలో ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తుంటే పోలీసులు ఆమెను లాగి కింద పడేయడంతో కిందే ఎక్కడైతే పడిపోయారో అక్కడే కూర్చుని శాంతియుతంగా దీక్ష చేస్తున్నారు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అశోక్, చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అక్రమాలకి లోకేష్ బాధ్యత వహించాలి అనే దీక్షలు చేయడం మనకు కనిపిస్తోంది. ప్రతి చోట పోలీసుల వ్యవహార శైలి ఇదే రకంగా ఉంటుంది. శాంతియుతంగా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఆ విద్యార్థుల వాయిస్ వినిపించే ప్రయత్నం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ప్రభుత్వం పూర్తిగా ఇరుకుని పడిపోయింది. ప్రజల నుంచి ముక్త ఖండంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్ పెరిగింది. దీంతో ప్రభుత్వం భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అలానే యువజన విభాగం చేస్తున్న దీక్షలపై కొన్ని చోట్ల పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది. దీక్షా శిబిరాల్ని ధ్వంసం చేస్తుంది. దీక్షా శిబిరాల్లో ఉన్నవారిని బలవంతంగా లాక్కెళ్లి స్టేషన్ లో కూర్చోబెడుతుంది. మరికొన్ని చోట్ల తెలుగుదేశం గోండాలే దాడి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం భయపడుతుంది. ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందో లోకేష్ అని భయపడి పోలీసులు అడ్డం పెట్టుకుని ఇలాంటి దుర్మార్గాలకు ప్రభుత్వం పాల్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంకా చిలకలూరుపేటలో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త కొనసాగుతూ ఉంది. మీ విడుదల రజని ఎక్కడైతే పోలీసులు ఆమె దీక్షా శిబిరం నుంచి లాగి కింద పడేశారో అక్కడే కిందే బైఠాయించి దీక్ష కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని విద్యార్థులు గాని లేకపోతే యువత గాని ఆమెకి రక్షణగా ఉన్నారు. ఖచ్చితంగా దీక్ష కొనసాగుతుంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎంత బెదిరించినా దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసినా సరే దీక్ష మటుకు కొనసాగుతుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే మమ్మల్ని అందరినీ విడుదల రజనీతో పాటు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి, పోలీస్ స్టేషన్ లోనే దీక్ష కొనసాగిస్తామని తేల్చి చెప్తున్నారు. మరొక వైపు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఆందోళన కూడా చేస్తున్నారు. అశోక్, మొన్న చూసాం మల్లాది విష్ణు దీక్షా శిబిరాన్ని భగ్నం చేసినప్పుడు పోలీసులు దగ్గరుండి మరీ దాడి చేయించినట్టుగా కనిపించింది టీడీపీ గూండాల చేత. ఇప్పుడు పోలీసులే మిస్ హ్యాండిల్ చేయడం కనబడుతోంది. మహిళ, అందున ఒక మాజీ మంత్రి, ఆమె నీ స్థాయిలో చేతులు లాక్కుని గుంజుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితి. చిలకలూరుపేటలో మొదటి నుంచి విడుదల రజని టార్గెట్ చేసి మరి ఆమెను వేధిస్తున్నారు. ఆమెని కేసులు పెట్టారు. ఆమె పైన అక్రమ కేసులు పెట్టారు. జైలుకి పంపాలని ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్లారు. కానీ విడుదల రజని న్యాయ పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే మొదటి రోజు కూడా దీక్ష శిబిరం దగ్గరికి పోలీసులు వచ్చి మైక్ పర్మిషన్ లేదంటూ చేతులు మైక్ లాగేస్తున్నారు. నిన్న రెండో రోజు దీక్షా శిబిరం దగ్గరికి వచ్చి పూర్తిగా దీక్షా శిబిరాన్ని క్లోజ్ చేశారు. ఏం తప్పు చేస్తామని ఇలా చేస్తున్నారు? అన్ని రోజులు ఒకేలా ఉంటాయి అనుకున్నారా? మీ ఇష్టాన్ని మీరు చేస్తా ఉన్నారు. అడిగేవాడే పడలేడని రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి. మూసుకోకూరు వెనక జరగండి, వెనక జరగండి.
రాజీనామా చేయాలి లోకేష్ గారు వెంటనే. 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 రాజీనామా చేయాలి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని దీక్షని భగ్నం చేశారు పోలీసులు. చిలకలూరిపేటలో విడదల రజనిని తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. దీక్షా శిబిరంలో కూర్చున్న మాజీ మంత్రి విడదల రజనిని బలవంతంగా ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు. దాంతో మాజీ మంత్రి విడదల రజని కింద పడిపోయారు. అక్కడే తన దీక్షని కొనసాగించారు. ఏం చేశామని మా పైన ఇంత కక్ష గట్టారు, ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఎందుకింత ఉలుకు అంటూ మాజీ మంత్రి విడదల రజని ప్రశ్నించడం కూడా మనం చూస్తున్నాం. చిలకలూరిపేటలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డిఎస్సి అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాల్సిందే, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, తన పదవికి రాజీనామా చేయాలి అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలకు పిలుపునిచ్చింది. మాజీ మంత్రి విడదల రజని చిలకలూరిపేటలో చేస్తున్న దీక్షని పోలీసులు భగ్నం చేసి ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. డౌన్ పోలీస్, నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు ఇవ్వడం కూడా వినిపిస్తోంది. డౌన్ నారా లోకేష్. డౌన్ నారా లోకేష్. డౌన్ నారా లోకేష్. డౌన్ నారా లోకేష్. డౌన్ చంద్రబాబు నాయుడు. డౌన్ చంద్రబాబు నాయుడు. డౌన్ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా డిఎస్సి స్కామ్ లో లోకేష్ ఖచ్చితంగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చిలకలూరిపేటలో దీక్ష చేస్తుంటే పూర్తిగా పోలీసులు భగ్నం చేశారు. అన్న మాజీ మంత్రి విడదల రజనీని రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఆమెను లాగేస్తే ఆమె దీక్షా శిబిరం నుంచి కింద పడిపోయారు. అక్కడే దీక్ష కొనసాగించారు. పోలీసులు ఇప్పుడు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేడం, ఎలా చూస్తారు? చాలా దారుణం. డెమోక్రసీలో ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మనకు స్వేచ్ఛ ఉంటుంది, ఏదైనా ఇష్యూస్ మీద మనం క్వశ్చన్ చేసే రైట్ అపోజిషన్ గా మనకు ఉంటుంది. కానీ ఈరోజు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు యువత కోసము, ఈరోజు విద్యార్థుల కోసం చేస్తున్నాము, ఏ రాజకీయం కూడా దీంట్లో చూడట్లేదని చెప్పినా కూడా అప్పటికి మేము శాంతియుతంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే స్టేజ్ పై నుంచి ఏ విధంగా బలవంతంగా మరి పోలీసులు ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు చేశారో మీరందరూ కూడా చూశారు. మరి స్టేజ్ కిందకు వచ్చి బైఠాయించినా కూడా మీకు ఏమి ఇబ్బంది అవుతుంది చెప్పండి అన్నా కూడా మరి ఏ మాత్రం కూడా వాళ్ళు కనీసం ఒక ఉమెన్ అని కూడా, ఎక్స్ మినిస్టర్ అని కూడా కన్సర్న్ లేకుండా ఏ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి పూర్తిగా ఈ యొక్క నిరాహార దీక్షని ఆపడమే లక్ష్యంగా ప్రజల్లోకి, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడొద్దు, ప్రజల్లోకి వాయిస్ వెళ్లొద్దు. ఇది వెళ్లడం వల్ల కూటమి ప్రభుత్వానికి వాళ్ళ యొక్క గ్రాఫ్ తగ్గుతుందని, వాళ్ళు డిఫెన్స్ లో పడుతున్నారని, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా మరి ఎంతకైనా కూడా దిగజారి ఈ రోజు పోలీసులను అడ్డం పెట్టి పనిచేస్తా ఉన్నారు. నిజంగా చాలా సార్లు చెప్పాము. వన్స్ అగైన్ ఐ టెల్, షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్, షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. ప్రశ్నిస్తున్నందుకు ఇలా చేస్తున్నారు.
టైం అంటూ అందరికీ వస్తుంది. మేము ప్రజల కోసం, అన్ని వర్గాల కోసం మేము ఎప్పుడు పోరాడుతున్నాం. మా సొంతం కోసమో మా స్వార్థాల కోసమో కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వెన్ టైం కమ్స్ మీ పరిస్థితి ఏంటో, ఈరోజు మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు ఏంటో మీరు తెలుసుకుంటారని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మొదటి నుంచి ప్రభుత్వం ఇదే వైఖరి, ఫస్ట్ రోజు లాగేశారు, నిన్న ఈ రోజు ఎలా చూస్తారు? కంటిన్యూస్ గా ఇదే చేస్తా ఉన్నారు. ఏంటంటే ఈ అపోజిషన్ వాయిస్ అనేది వెళ్ళకూడదు. ప్రజల్లోకి ఈ వాయిస్ అనేది వెళ్తే ప్రజల్లో కూటమి ప్రభుత్వం ఇన్ని అన్యాయాలు చేస్తుందని అపోజిషన్ వాళ్ళు మాట్లాడితే ఇది ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు బలహీన పడతారని చెప్పి వాళ్లకు ఇప్పటికే సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వానికి రానంత చెడ్డ పేరు మరి కూటమి ప్రభుత్వానికి సంవత్సర కాలంలోనే వీళ్ళు మూటగట్టుకున్నారు. వీళ్ళ రెడ్ బుక్ కావచ్చు, వీళ్ళు అందరినీ అన్యాయం చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద నిలబడకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మైనస్ గా కూటమి ప్రభుత్వానికి మారుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష వాయిస్ రాకూడదు. అండ్ ఎస్పెషల్లీ లోకేష్ గారిని ఈ డిఎస్సి జరిగినటువంటి అవకతవకలకు రాజీనామా చేయాలంటున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయాలంటున్నాం. కాబట్టి ఇది వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా మారిందని వాళ్ళు భావించి ఈ విధంగా పోలీసులను మా మీదకు వదిలి ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మమ్మల్ని కట్టడి చేయొచ్చు, కానీ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని రానున్న రోజుల్లో మంచి కోసం నిలబడాలనేటువంటి ఒక ఆలోచనని మాత్రం మీరు కట్టడి చేయలేరు అని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు దీక్ష ఎందుకు ఇబ్బంది పెడతారంటే ఏం చెప్తున్నారు? ఒకటే ప్రశ్న, పర్మిషన్ లేదు. మేము పెట్టాము. ఏ ప్రోగ్రామ్ కి మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు. మా ధర్మంగా మేము ఇంటిమేట్ చేశాము. మేము పక్కన రోడ్డుకి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా రోడ్డు పక్కన వేసుకుని ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మాకు కూడా బాధ్యత కలిగిన సిటిజన్సే, మేము కూడా సొసైటీ పట్ల మాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి ప్రజలకు ఇబ్బంది జరగకుండానే ఓ పక్కకు మేము టెంట్ వేసుకుని మరి నిరాహార దీక్ష చేస్తా ఉన్నాము. అయినా సరే ఆపాలనేటువంటి ఒకే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్లోజ్ చేయాలనేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆదేశాల మేరకు పోలీసులు ఏ స్టెప్ కైనా ఎంతవరకైనా దిగజారి ఈ రోజు మమ్మల్ని కూడా ఈ విధంగా నెట్టేసి ఇబ్బంది పెట్టి ఈడ్చుకొచ్చి మరి ఈ రోజున పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది హెల్దీ విధానం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నిటికీ సమాధానంగా ఈ కూటమి ప్రభుత్వం తొందరలోనే చూడబోతుందని తెలియజేసుకుంటా ఉన్నాం. నాకు తెలియదండి, ప్రస్తుతానికైతే ఈ దీక్ష ఆపేశారు, ఈడ్చారు, గోల చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తా ఉన్నారు. చూడాలి. డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి విడదల రజని చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆమెను తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.